నా పిఠాపురంలో మీరు ఎమ్మెల్యేగా ఎవరైనా చూడాలనుకుంటున్నారు? వంగ గీత అండి. లోకల్ మనిషి అండి. మా ఊళ్ళో జాబ్ చేసింది, మాకు అందుబాటులో కాకినాడ ఉంటుంది. ఇప్పుడు పవన్ గారు వచ్చాడు అనుకోండి, ఎక్కడికి పోవాలి, ఎక్కడికి ఈ ఊరు వెళ్ళాడిది, ఈ ఊరండి అది కాదండి. ఇక్కడైతే మాత్రం వంగ గీత వస్తుందండి. పవన్ కళ్యాణ్ ఎందుకు వద్ద అనుకుంటున్నారు? వాళ్ళ అన్నయ్య ఏం చేసాడు, ఏం చేస్తాడండి ఈయన? వాళ్ళ అన్నయ్య ఏం చేశాడు? కాంగ్రెస్ కలిపేశాడు పార్టీ. మరి ఈయన ఏం చేస్తాడు? ఈయనేమో చంద్రబాబు నాయుడు తగలబెట్టేశాడు. 300 ఎన్నో వాగ్దానాలు చేసి చంద్రబాబు నాయుడు ఓడని చేశాడా? ఇక టైర్లు డబ్బులు పడుతున్నాయి సాగలకి, మంగళకి, టైలర్లకి, అంటే మాకు అమ్మఒడి, రైతు భరోసా ఇవన్నీ పడుతున్నాయి కదా. ఆ దగ్గర తిన్నప్పుడు ఓటు ఎత్తి చాలండి జగన్ గారికి. అంటే సోలోగా వచ్చింటే ఓటు వేసేవాళ్ళ? ఎవరు? పవన్ కళ్యాణ్ 175 చేయగలడా? 175 21 సీటుతో సీఎం చేస్తాడండి. సీఎం కానీ చేస్తాడా? సీఎం చేయడు. ఇంకా మనం వేసి ఉపయోగం ఏంటి? పైన జగన్ నెగ్గాడండి, పిడాపులు పవన్ కళ్యాణ్ నెగ్గాడు అనుకోండి, పనులు ఎక్కడి నుంచి వస్తాయి? మా జగనే కదా ఇవ్వాలా? ఇక్కడ వచ్చాడు ఏం ఉద్ధరించేస్తాడు? ఆయన ఇవ్వకపోతే, పైన ఆయన ఇవ్వకపోతే ఏం చేస్తాడు ఇక్కడ? అంటే ఇప్పుడు సొంత డబ్బులతో కౌలు రైతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కానీ ఏమైనా చనిపోయినా కూడా ప్రతి ఇంటికి ₹1,00,000 ఇస్తారు కదా సొంత డబ్బులు. ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. ఎవరికైనా ఒకరిద్దరికి చెప్పండి, నాకు ఒక ఇద్దరికి ఇచ్చారని చెప్పండి. నాకు ఎక్కడ ఇచ్చారు? మీరు అడిగారు, బాగుంది. ఇచ్చిన 2 పేర్లు నాకు చెప్పండి. ఎక్కడ ఇచ్చారు? పళ్ళ దగ్గర ఇచ్చారు, 2 పేర్లు చెప్పండి నాకు. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా చెక్కులు ఇస్తున్నారు కదా, పిలిచి స్టేజ్ మీదకే పిలిచి చెక్కులు ఇస్తున్నారు కదా. ఎవరండి? సొంత డబ్బు. ఇలా చెప్పండి, నాతో చెప్పండి, నాతో చెప్పండి. ఆయనతో మాట్లాడండి. ఏం చెప్తున్నారండి? ఎక్కడ ఇస్తున్నారు చెక్కులు? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఇస్తే ఎక్కడ చెక్కులు దేనికి? అంటే కౌలు రైతులు ఎవరైనా చనిపోయారా? ఎప్పుడు తీసుకోమనండి? ఎక్కడ డ్రా చేసుకోమనా? అవునండి, చెక్కులు. ఎప్పుడండి? ఎప్పుడు ఇస్తున్నారు? అంటే ఇచ్చారు కదండి, దాదాపు ఒక 2-3 సంవత్సరాలు ఉన్నాయి అదే పనిలో. 2-3 ఎక్కడ ఇచ్చారు చెప్పమానండి? ఎక్కడ ఇచ్చారు చెప్పమానండి? చెక్కులు ఎవరికి ఇచ్చారు? రైతులకు ఎవరికి ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? అది చెప్పమానండి. ఏదో ఆడంత తిని ఉండు ఆడంత తినేసాడు, ఈడంత తినేసాడు అని కౌలు చెప్పడం కాదు, అది నిరూపించమనండి. నిరూపించమంటే అప్పుడు ఆ ధైర్యం ఉంటే ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం ఉంటే వచ్చి ఓపెన్గా మాట్లాడమనండి. దానికి తగ్గ మీటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంతేగాని ఆడక్కడ ఇంత మట్టి తినేసాడు, ఎక్కడ ఇంత భూమి తినేసాడు అని చెప్పడం కాదు. దానికి పద్ధతి ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి. ఎప్పుడు జగన్ దిగిపోవాలి, చంద్రబాబు సీఎం అవ్వాలా? అది తప్ప ఇంకోటి మాట్లాడా? నువ్వు అవుతావా? నువ్వు అవ్వవు కదా. నీకు సీఎం అయ్యే కెపాసిటీ నీకు లేదు. 21 సీటుతో ఏం ఉత్తరించేస్తావు వచ్చి? బుద్ధిగా రాగండి. ఇప్పుడు మీకు ఒక పద్ధతి చెప్పండి. 170 సీట్లకి పెట్టాడు ముందు ఎమ్మెల్యే కానీ. ఎన్ని సీట్లు వచ్చాయండి? ఒకటండి. రాపాక వరప్రసాద్ రాజోలు మీ అతను 2 దిక్కులు పోటీ చేశాడు. ఏమయ్యాడు చెప్పండి? దానికి సమాధానం చెప్పమానండి. 175లోని ఒక్కటే నెగ్గాడు అంతే తప్ప, ఆయన తప్ప ఇంకెవరో లేరు. డబ్బులు ఏందే ఓట్లు పడట్లేదు, నేను ₹1 కూడా పంచలేదు 175 నియోజకవర్గంలో, అందుకే ఓడిపోయాను, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే జనం ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు డబ్బులు పంచి పెడుతున్నాడండి. ఇప్పుడు పంచి పెట్టమని చెప్తున్నాడా? చెప్పండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటు వేస్తున్నారు. ఇప్పుడు ఎంత పంచి పెడుతున్నాడు అదినా? చెప్పానండి. దానికి సమాధానం చెప్పానండి. మొన్న టీవీ 9లో చెప్పాడు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పిఠాపురం సంబంధం ఏంటండి? కుటుంబానికి ₹1,00,000 ఇస్తాడని చెప్పేసి దూరంపూడి చంద్రశేఖర్ అంటాడు ఇతను, పవన్ కళ్యాణ్ గారు. ఇతను ఎంత ఇస్తాడు? ఓటుగా ₹1,00,000 ఇస్తాడా? దానికి సమాధానం చెప్పానండి. ఇవన్నీ మాటలు వదిలేయడం కాదు, ఏదో స్టేజ్ మీద సినిమాలో యాక్ట్ చేసినట్టు స్టేజ్ మీద యాక్ట్ చేయడం కాదండి. క్లారిటీ ఉండాలి దేనికైనా. క్లారిటీ లేకుండా మాట్లాడితే ఏది కరెక్ట్ కాదు. అది తెలుసుకోమనండి పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చాలా చెప్తున్నారు. ఎక్కడ? కుప్పంలో వాతావరణం చేస్తున్నారు. మొత్తం ఎక్కడ రింగు రోడ్ ఏంటి, ఎక్కడ ఏ గొయ్యిలో నీరు ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఆడపిల్ల పుడితే నెలకు 15,000 ఇస్తాను, నెల 15,000. కుప్పంలోనే ఇస్తాడా? మిగతా కూడా ఎక్కడ పుట్టిన స్టేట్లో ఎక్కడ పుట్టిన ఆడపిల్లలు కదా
కుప్పంలోనే ఎందుకు ఇస్తాడు ఏంటి ఆ నెగ్గడం కోసం ఎందుకండి ఈ మాటలు ఏం వద్దాలు ఏ అప్పు చేస్తాడు జగన్ అప్పు చేస్తాడు ఇప్పుడు ఇతను ఎక్కడ తెచ్చేస్తాడు ఎన్ని వద్దాలు చేసి ఇంతకుముందు 354 చేశాడు వద్దనాలు ఏం నిలబెట్టుకున్నాడు ఒక్కడి 4 చెప్పమానండి ఏదైనా ఇతను చేశాడు చెప్పలేదు చేసినప్పుడు ఇతన్ని గౌరవించాలి తప్ప వీళ్ళ మీటింగులోని ఆడంత తినేసాడు ఈడంత తినేసాడు దాని క్లారిటీ చెప్పమానండి ఇప్పుడు అప్పులు చేశాడు దేని చేశాడు డైరెక్ట్గా ఇంతకుముందు జన్మభూమిని అదేని ఇదేని ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు అన్నీ చేశాడు ఈరోజు మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా ఎవరి అకౌంట్లో వాళ్ళు పడుతుంది జగన్ గారు చేసింది వాలంటీర్లు ఏం చేశారండి వాలంటీర్లు ఆడపిల్ల మాయమైపోరు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఎంతమంది మాయమైపోరు దానికి సమాధానం ఉండాలి కదా ఏదో నోటుకొచ్చాడు మాట్లాడమని ఎందుకంటే ఆ మాటలు ఎవడో ఇచ్చాడంటే అంత లిస్టు ఆ లిస్ట్ ఏది వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటండి ఏదో టీవీలో ఏదో స్టేజ్ మీద సినిమాలో యాక్ట్ చేస్తే ఎందుకండి ఆయన అడగండి అడగండి అంటే ఫైనల్గా ఇక్కడ వంగ గీత గారే కానీ మా అంచనా ప్రకారం గీత గారే నెక్కుతారండి ఏమండి పవన్ మాటలు ఎవరో నమ్మరండి పవన్ క్లారిటీ కాదు ఒక మాట మీద ఏమండి నా పద్ధతి నాది నేనే ఉంటాను నాకెవడో చెప్పేవాళ్ళు లేదు ఏమండి ఆయన ఏలూరు ఆయన ఎవరో టీగులు జోగేస్తున్నారు ఆయన కాపుగా ఆయన ఏంటి మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి అంటే నన్ను ఎవరు తాడేపల్లిగూడెంలో మీటింగ్లు ఏమన్నాడు ఆయన్ని నా మాట తప్ప నన్ను ఎవరు సలహాలు ఇస్తున్నాక నన్ను ఎవరు సరిపోరు నాకు నేనే ఇంకెవరో కాపులు లేరా అతని పార్టీలో కాపులు అందరూ ఇచ్చుకోమనండి సీఎం జగనే అండి ఇక్కడ వంగ గీతే అండి ఏమండి సీఎం ఎవరు చూడాలనుకుంటారో ఇక్కడ పిఠాపురం ఎవరు చూడటం ఏంటండి జగన్ గ్యారంటీ 120 ఎక్కడ వంగ గీత ఒక గీత